ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, ఎన్నో విలువైన సంగతులను నీ పిల్లలకు తెలియపరచడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించండి. నీ పిల్లల తండ్రి కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వింటున్నటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకునే మనస్సును దయచేయమని, ఈ ఆరాధన ముగిసే వరకును కూడా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేడున్నటువంటి సమాజంలో క్రీస్తు పుట్టుకను గూర్చి అనేకమైనటువంటి వాదాలతో కూడినటువంటి పరిస్థితులు ఈ సమాజంలో మనకు కనపడుతున్నాయి. క్రీస్తు పుట్టుక ఒక కల్పితమని, కన్యక కనగలదా అనేటటువంటి ఆరోపణలతో మరియ తల్లి మీద అనేకమైనటువంటి నిందలు, అవమానాలకు పాల్పడుతున్నటువంటి ఎందరో బైబిల్ జ్ఞానం తెలియనటువంటి అజ్ఞానులు మాట్లాడుతున్నటువంటి మాటలకు బైబిల్ ఇస్తున్నటువంటి మహాజ్ఞానం ఏంటో, సమాధానం ఏంటో మనం వాక్యానుసారంగా మనం అనేకులకు సమాధానం చెప్పేటటువంటి వారుగా ఈ సమాజంలో ఒక క్రైస్తవుడుగా, దేవుని పిల్లలుగా ఈ సమాజంలో ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన ఉంది. నేడున్నటువంటి ఈ క్రైస్తవులు వాక్యానుసారమైనటువంటి క్రియలు చేయకపోవటం వలననే దేవుని నామానికి దూషణ అనేది జరుగుతుందని ఆనాడు రోమా సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ హెచ్చరించిన, ఈరోజున్నటువంటి చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాక్య జ్ఞానం లేనటువంటి ఈ క్రైస్తవ విశ్వాసులు క్రీస్తు పేరట సంబరాలు చేస్తూ సంతోషపడుతున్నారు. ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేటి సంఘాలలో క్రీస్తు పుట్టుకను ఒక పండుగగా చేస్తున్నారు. అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ లేఖనాధారం కానటువంటి క్రియలు చేస్తూ దేవునికి అవమానకరంగా, అన్యజనులకు హేళనకరంగా నేడున్నటువంటి క్రైస్తవులు తమ క్రియలు సమాజంలో ప్రదర్శిస్తున్నప్పుడు, దేవునికి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవునికి ఎలా మహిమొస్తుందండి? అన్యజనులు తమ పండుగలో ఏదైతే చేస్తున్నారో నేడున్నటువంటి క్రైస్తవులు కూడా క్రీస్తు పేరట ఒక పండుగగా ఏర్పాటు చేసుకొని ఆ పండుగలో అన్యజనుల ఆచారాలను తీసుకొచ్చేసి వాళ్ళు చేస్తున్నట్టుగానే వీళ్ళు చేస్తున్నారు. అలా చేస్తున్నటువంటి వారందరికీ ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని ఈరోజు అందించాలనే భావనతోనే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ యొక్క ఆ సందర్భంలో మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఆలోచనతో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను చెబుతున్నటువంటి విషయాలన్నీ కూడా వాస్తవమో అవాస్తవమో కొంచెం మనసు పెట్టి మీరు వినగలిగినప్పుడు, వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆలోచించినప్పుడు సత్యమేదో అసత్యమేదో మీకు అర్థమవుతా ఉంది. మొట్టమొదటిగా మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, నేడు జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ సంబరాలలో క్రీస్తుకు చోటుందా? ఇది ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. వాక్యాన్ని వాక్య జ్ఞానం చేతే, పరిశుద్ధాత్మ చేతే మనం ఆలోచన చేయాలి.
వాక్యాన్ని లోక జ్ఞానం చేత మనం ఆలోచన చేస్తే వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. అందుకే వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి క్రైస్తవుడు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు క్రీస్తు పేరట చేస్తున్నవన్నీ కూడా వాక్యానుసారమైన కాదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాక్యం సపోర్ట్ చేయనటువంటి ఏ క్రియ అయినా అది లోక సంబంధమైనది, దేహ సంబంధమైనదని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించాలి ఈ విషయాన్ని. అందుకే క్రిస్మస్ సంబరాలలో క్రీస్తుకు చోటుందా అనే ఈ చిన్న టైటిల్తో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గ్రంథంలో చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన పుట్టుకను గురించి మనం చూద్దాం. మొదటిగా ఆయన పుట్టుకను గురించి మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన ఎలా పుట్టాడో చూద్దాం ఒకసారి మనం. అవును, చూడండి ఎలా మాట్లాడుతున్నారు లూకా గారు. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట, ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆయన పుట్టుకలోనే స్థలము లేనట్టుగా, చోటు లేనట్టుగా మనకు కనపడతా ఉంది. యేసుక్రీస్తు వారు పుట్టుకతోనే స్థలము లేనటువంటి పొజిషన్ మనకు కనపడతా ఉంది. సత్రములో స్థలము లేదు వాళ్లకు. సత్రములో స్థలము లేకపోవటం వలన ఆ పక్కనే ఉన్నటువంటి పశువుల తొట్టిలో యేసుక్రీస్తు వారిని పరుండ పెట్టేటటువంటి పరిస్థితి ఆనాడు యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి దినాన జరిగినటువంటి పరిస్థితిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు పుట్టటానికి స్థలం లేకుండా పోయింది. ఆయన తల వాల్చుకొనుటకు కూడా స్థలం లేకుండా పోయింది. ఆనాడు ఏం జరిగిందో చరిత్రలోకి వెళ్ళి మనం పరిశోధనతో తెలుసుకోవాలండి. ఏదో నోటుకొచ్చేసి చెప్పేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో సంతోషంతో సంబరాలు చేసేసుకుంటున్నామండి, అయిపోయిందని అనుకోవడానికి లేదండి. దేవుడు నిర్ణయించినటువంటి కాలాలు 3 అయితే 4వ కాలం యాడ్ చేసుకున్నారు క్రైస్తవులు. ఏంటా కాలం తెలుసా మీకు? ఒకటి వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం. అది దేవుడు నిర్ణయించింది. కానీ క్రైస్తవులు ఇంకొక కాలాన్ని యాడ్ చేశారు దీనికి. ఏ కాలం ఇది? క్రిస్మస్ కాలం. అంటే 4 కాలాలు రన్ అవుతున్నాయి భూమి మీద ఇప్పుడు. ఈ క్రిస్మస్ కాలంలో క్రీస్తు ఎందుకు పుట్టాడో నీకు అర్థం కాకపోతే నువ్వు చేసేదంతా కూడా వ్యర్థం. మరి గమనించాలి ఈ విషయాన్ని నువ్వు. ఆయన పుట్టుకలోనే స్థలం లేదు. 2వ మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో చూడండి ఒకసారి. రెండవ మాట చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో ఒక అతను పరిగెత్తుకొచ్చాడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానయ్యా అంటున్నాడు. అట్లాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుషు కుమారునికి, అండర్లైన్ చేసుకోండి మాట, తల వాల్చుకొనుటకైనను స్థలము లేదు. చూసారండి, పుట్టటానికి స్థలం లేదు, పడుకొని తల వాల్చుకోవటానికి స్థలం లేదు. ఏంటండి యేసుక్రీస్తు వారికి ఎట్లాంటి పరిస్థితి వచ్చింది? పుట్టడానికి స్థలం లేదు, తల వాల్చుకోవటానికి స్థలం లేదు. మరింకొకటి ఏం జరిగిందో చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. మరొక మాట చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఎక్కడికి వచ్చాడు? చుట్టుపక్కల దేవుని సువార్తను ప్రకటించి తన సొంత ఊరు వచ్చాడండి. తన సొంత ఊరు వస్తే ఏం జరిగిందో జాగ్రత్తగా చూడాలి మీరు. చూడండి, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, 28 దగ్గరికి వెళ్ళిపోమ్మ డైరెక్ట్గా. 28 తిరుగుతాము చూడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడో మీకు తెలియడం కోసం ఆ మాట చూపించాను. సమాజ మందిరములో, జాగ్రత్తగా చూడాలి, సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని, ఏ గ్రంథం అయితే పట్టుకొని వాళ్ళకు సువార్త చెబుతున్నాడో ఆ చెబుతున్నటువంటి మాటలు విన్నటువంటి ఆ మందిరములో ఉన్న వారందరూ విని
చూడండి, ఆయన ఏం చెప్పాడో వీళ్ళకి ఎందుకు ఆగ్రహం వస్తుందో మీరు గమనించాలి. ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి బహిష్కరణ జరిగింది. గ్రామ బహిష్కరణ జరిగింది యేసుక్రీస్తు వారికి. ఊరిలో నుంచి వెళ్ళగొట్టేస్తున్నారు. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టేసి ఆయనను తల కిందులుగా పడదొయ్యవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. చూశారండి, పుట్టినప్పుడు స్థలం లేదు, తల వాల్చుకోవటానికి స్థలం లేదు. సొంత ఊరు బోధ చేయటానికి వస్తే ఆ బోధ విన్నటువంటి సొంత ఊరు వాళ్ళు ఏం చేశారండి? ఆయనకి గ్రామ బహిష్కరణ చేశారు. అంటే ప్రారంభ దినాలలోనే యేసుక్రీస్తు వారికి ఏమి లేకుండా పోయింది? భూమి మీద చోటు లేకుండా పోయింది. ఆనాడు యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రారంభ దినాలలోనే ఆనాడు యూదులుగా పిలువబడుతున్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు అనేక మంది యేసుక్రీస్తు వారికి చోటు లేకుండా చేశారు. ఆనాడు చోటు లేకుండా చేశారు. ఏం జరిగింది? ఏం జరుగుతుంది యేసుక్రీస్తు వారి పుట్టుకలో? ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఆనాడు వాళ్ళు చోటు ఇవ్వకపోయినా తన పనిని పూర్తి చేసుకునే తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు వెళ్ళినటువంటి మహాఘనత యేసుక్రీస్తు వారు సాధించాడు. ఆనాడు వాళ్ళు ఇవ్వాలన్నటువంటి చోటు ఈనాడు నువ్వు కూడా ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అందుకే క్రిస్మస్ సంబరాలలో క్రీస్తుకు చోటు ఉందా అనేది మనం ఆలోచించగలిగితే, చోటిస్తే నీ జన్మ ధన్యమవుతుంది. చోటు ఇవ్వకపోతే నువ్వు దౌర్భాగ్యుడు అయిపోతావు. నేడున్నటువంటి క్రైస్తవ్యం చోటు ఇస్తుందో లేదో ఒక్కసారి ఇశ్రాయేలీలను ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి మనం చూసి, వాళ్ళు చేసినటువంటి తప్పు కనుక మనం చేస్తే యేసుక్రీస్తు వారికి చోటు లేనంటే మనలో. మరి వాళ్ళు ఏం చేశారో మనం ఏం చేయకూడదు కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం, యాకోబు వంశమగు ఈ జనం, ఏ జనం? ఇశ్రాయేలు జనం, తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. చూసారండి, ఏమి నిండుకున్నారు వీళ్ళు? ఇశ్రాయేలు వారు ఏమి నిండుకొని ఉన్నారు? సాంప్రదాయాలు. తూర్పున ఉన్నటువంటి అన్యజనుల ఆచారాల సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోయారు. దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు. దేవుని వాక్యాన్ని అంగీకరించేటటువంటి, ఆచరించేటటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. అందుకే భక్తుడైనటువంటి యెషయా గారి ద్వారా చెబుతున్నాడు దేవుడు, హెచ్చరిస్తున్నాడు ఇశ్రాయేలీయుల్ని. ఈ జనులు అన్యజనుల ఆచార సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోయారు. నిండిపోయింది వాళ్ళ హృదయం దాంతో. ఈనాడున్న సంఘం దేంట్లోకి వెళ్ళిపోయిందో చూద్దాం. ఆనాడు అన్యజనుల సాంప్రదాయాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతే నేడున్న సంఘం దేంట్లోకి వెళ్ళిపోతుందో ఒక్కసారి చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు, నేను మా సిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు. ఏం చెబుతున్నాడండి పౌలు గారు తిమోతి గారికి? నాయనా, ఇదిగో నేను పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, కొంచెం నువ్వు చేసేటటువంటి బోధ కానీ చేయిస్తున్నటువంటి బోధలు కానీ కొంచెం జాగ్రత్త అంటున్నాడు. సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక. ఏంటి మాట మాట్లాడుతున్నాడు పౌలు గారు ఇక్కడ తిమోతి గారితో? అంటే విశ్వాస సంబంధమైన ఏర్పాటు ఒకటి ఉంది, విశ్వాస సంబంధము కానిటువంటి కల్పితం కొంత ఉంది భూమి మీద. ఏ ఏర్పాట్లో ఉన్నావు నువ్వు?
క్రీస్తు పేరట జరుగుతున్నటువంటి ఈ సంబరాలలో ఏ ఏర్పాట్లో ఉన్నావు నువ్వు? అందుకే పౌలు గారు మాట్లాడుతున్నాడు, విశ్వాస సంబంధము కానటువంటి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులోనే నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. తిమోతి, జాగ్రత్తగా ఆలోచించిన ఆయన, నిన్ను హెచ్చరిస్తున్నాను. నేను ఆచారాలతో సాంప్రదాయాలతో వంశావళులుగా గ్రామ కట్టుబాటులుగా వస్తున్నటువంటి వాటిని నీవు పురుకొల్పొద్దు, వాటిని నువ్వు చేయించొద్దు. అవి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాదది. అట్లాంటి వాటికి నువ్వు తావివ్వద్దు. ఇట్లాంటివి చెబితే జనానికి నచ్చదండి. ఇది మా తాతల తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆచారం అండి. మీ తాతల ముత్తాతల నుంచి వస్తున్నది. బైబుల్ సపోర్ట్ చేయాలి. బైబుల్ సపోర్ట్ చేయనటువంటి ఏ క్రియ నువ్వు ఎవరు చేసినా, ఎంతకాలం నుంచి చేసినా, నువ్వు చస్తే నీకు పరలోకం రాదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక, ఇంతకాలం నువ్వు తెలియక చేసేవేమో తెలుసుకో ఎప్పటికైనా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వచనం కూడా 8. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని ఎప్పటికీ సంతోష పెట్టలేడు. నువ్వు చేస్తున్నటువంటి క్రిస్మస్ పేరుతో చేస్తున్నటువంటి దేహ సంబంధమైన సంబరాల వలన నా క్రీస్తు సంతోషపడడు. ఇవన్నీ ఏర్పాటు చేసుకోవటం వలన ఏర్పాటు చేయిస్తున్నటువంటి సేవకుడు, సంఘ పెద్దలు, ఆ సంఘం, ఆ గ్రామం వాళ్ళు సంతోషపడతారేమో కానీ నా ప్రభువుకి ఇది సంతోషం కాదు. ఇది బైబిల్ చెప్పట్లేదు. ప్రభు సంతోషపడే పని ఒకటి ఉంది, ఆ పని చేయండి మీరు. నువ్వు ఇవన్నీ చేసి సంతోషపడ్డండి ఆయన. ఒకని జన్మదినమునందు నాట్యమాడి సంతోషపడుతున్నటువంటి విధానం మనకు బైబిల్లో కనపడుతుంది. హేరోదు చూడండి ఒకసారి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి 6వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును ఏంటి నాట్యమాడితే ఎవరు సంతోషపడ్డారు ఇక్కడ? ఏంటి పుట్టినరోజు సందర్భంగా కూతురు నాట్యమాడితే సంతోషపడ్డాడు ఇది హేరోదు. అంటే ఈరోజు క్రిస్మస్ పేరట నువ్వు నాట్యాలు చేస్తే ప్రభు సంతోషపడతాడా? అంటే ఏ రోజు లాంటోడా క్రీస్తు వారు? నీ నాట్యాలకు, నీ సంబరాలకు, నీ స్కిట్లకు సంతోషపడే మనిషి కాదు ఆయన. ఆ ఏ రోజు సంతోషపడినట్టుగా యేసుక్రీస్తు వారు సంతోషపడడు. ఆయన సంకల్పం వేరు, ఆయన ఉద్దేశం వేరు. నిజంగా క్రీస్తును పడాలని, సంతోష పెట్టాలని నువ్వు సంబరాలు చేస్తే ఆ సంబరాలలో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? లూకాసు సువార్త 15వ అధ్యాయం. మనసు పెట్టి విను మాట. నిజంగా క్రిస్మస్ ద్వారా నేను దేవుని సంతోష పెట్టాలనే బైబుల్ నాలెడ్జ్ నీకుంటే, ఈ క్రిస్మస్ పేరట దేవుణ్ణి సంతోష పెట్టాలనే జ్ఞానం నీకుంటే ఏం చెయ్యాలో లేఖనం చెబుతా ఉంది. లూకాసు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమందు మహా సంతోషం. ఇదయ్యా క్రిస్మస్ అంటే. ఇది క్రిస్మస్ అంటే. ఒక పాపిని మార్చేటటువంటి, బోధ చేసేటటువంటి సంబరం నువ్వు చేయి. దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో ఇది నా ఇష్టం. నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు నా కొడుకు పుట్టింది ఈ భూమి మీద. నా ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి పనులు చేయండి. పరిశుద్ధుల సంఘములో దేవుడు దేనికి కర్త అండి? పరిశుద్ధుల సంఘములో దేవుడు అల్లరికి కర్త, సమాధానానికి కర్త.
ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఈ మాసంలో ఈ 30 రోజులు ఏ సంఘము సత్యానికి స్తంభమో, ఏ సంఘంలో ఆత్మీయత ఉందో, ఏ సంఘం సమాధానానికి నిలయమో, ఈ యొక్క 30 రోజులు వాళ్ళ యొక్క ఉద్దేశాలు బయటపడతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఈరోజు క్రిస్మస్ పేరట స్టేజ్లు కట్టి డాన్సులు వేపించి ఈలలేసి గోలలు చేసి అల్లరి చేస్తున్నటువంటి నీవు క్రీస్తు పుట్టుకకు అవమానం తీసుకొస్తున్నావు. ఆలోచించి ఒక వీడియో చూపిస్తా చూడండి ప్రియమైన దేవుని వర్లారా. ఒక వీడియో చూపిస్తా చూడండి. ఏం చేస్తున్నారు వీళ్ళని ఏమని పిలవాలి, అసలు వీళ్ళు క్రైస్తవులు కాదో కూడా మీరే చెప్పాలి ఈ సమయంలో. ఒక వీడియో చూపిస్తా చూడండి ఒకసారి. ఏం చేస్తున్నారు వీళ్ళు, జాగ్రత్తగా వినండి. ఆ మైక్ ఏదన్నా మైక్ ఒకసారి ఇటు నాకు. సరే మైక్ పెట్టించిన్నాను ఒకసారి ఇట్టించి. ఒకసారి ఈ వీడియో చూడండి అమ్మా. వినపడుతున్నాయా ఏళ్ళ మీకు? ఏళ్ళ గోళ్ళు వినపడుతున్నాయా? వేసిన పాటకి చాలా నా పాప నాన్న వీళ్ళు వేసే స్టెప్పులకి పెట్టిన పాటకి ఏమైనా సంబంధం ఉందా? ఇంకా 4 వీడియోలు ఉన్నాయండి, మన సందర్భం కాదు కాబట్టి మీరు చూపించట్లేదు. మీకు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. దరిద్రం అంతా మనకు కనపడద్ది. క్రీస్తు పేర జరుగుతున్నటువంటి అరాచకాలనాలు వీటిని. ఈ దరిద్రం అంతా మనకు కనపడుతుందండి. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, పెట్టినటువంటి పాటకి, వాళ్ళు చేస్తున్నటువంటి గోళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఇంకా అన్ని వీడియోలు కూడా నా దగ్గర ఉన్న, అవి కూడా చూపించాలి, కానీ సందర్భం కాదు మీకు చూపించట్లేదు. వాళ్ళు వేస్తున్నటువంటి స్టెప్పులకి, వీళ్ళు వేస్తున్నటువంటి స్టెప్పులకి ఈరోజు ఏమైనా వ్యత్యాసం ఉందా? ఇట్లాంటి డాన్సుల వల్ల క్రీస్తు సంతోషపడతాడా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు క్రైస్తవుడా నువ్వు. అందుకే ఒక చిన్న టైటిల్ కూడా దీనికి ఇచ్చానండి. అసలు మీరు ఎవరి బిడ్డలు? గొర్రె బిడ్డలా, బర్రె బిడ్డలా? మీరు బర్రె అంటే దూడ. ఏంటి దూడ బిడ్డలు గొర్రె బిడ్డలు కూడా ఉంటారా? ఉన్నారండి బైబిల్లో. నీకు తెలియదు ఇవన్నీ. గొర్రె బిడ్డలు అంటే దేవుని బిడ్డలు, ఆత్మానుసారులు వాళ్ళు. మరి బర్రె బిడ్డలు అంటే ఎవరు? దేహ సంబంధులు, ఆచార సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోయి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి మరొక ప్రతిమను చేసుకొని దూడకేం పేరు పెట్టారండి? దుర్మార్గులు దూడకేం పేరు పెట్టారు? వీళ్ళు దూడక దేవుడని పెట్టారండి. బైబిల్లో చూడండి, మీ బైబిల్లో చూడండి, నిర్గమాకాండం బైబిల్లో చూడండి. ఇంకో మాట చూసి ముగిచేద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం. అతడు అనగా అహరోను గారు వారి యొద్దవి తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసి దూడగా చేసిన. ఎలా చేశాడు? దూడగా చేశాడు. ఏమంటున్నారు చూడండి వీళ్ళు. అప్పుడు వారు, ఎవడు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. ఎప్పుడైతే వీళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిసి అహరోను గారి చేతిలో పెట్టారో, ఆయన ఏం చేశాడంటే ఒక ఆకారం చేశాడు. ఎట్లా విడిచిపెట్టలే వీళ్ళు. ఒక ఆకారం చేసి వాళ్ళకి ఇచ్చేసాడు, ఇశ్రాయేలీయులకి ఇచ్చేస్తే, అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. దేన్ని చూపించి దేవుడు అంటున్నారు వీళ్ళు? ఏమంటే దూడను చూపించి దేవుడు అంటున్నారండి దుర్మార్గులు. ఆలోచించండి. సముద్రాన్ని పాయల చేసి ఐగుప్తులో ఉన్నటువంటి అనేకమైనటువంటి తెగుళ్ళు రప్పించి ఆ బానిసత్వపు సంఖ్యలలో నుంచి విడుదల కలిగించి బయటకు తీసుకొచ్చి
అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యక్రియలు వాళ్ళ కళ్ళ ముందు కట్టినట్టుగా చూపించినటువంటి దేవుణ్ణి మరచిపోయి ఒక నిర్జీవమైనటువంటి ఆకారాన్ని చేసుకొని ఆ దూడను దేవుడంటూ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ దుర్మార్గులు? ఒకసారి కింద చూడండి, 5వ వచనంలో. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను, మరియు అహరోను రేపు యెహోవా పండుగ జరుగునని చాటింపగా. 6వ వచనం చూడండి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు దేనికి అర్పిస్తున్నారు? జాగ్రత్తగా వినాలి. ఈ దూడ టాపిక్ మీకు ఎందుకు తీసుకొచ్చానంటే, ఈరోజు క్రిస్మస్లో జరిగే ఒక విషయాన్ని మీకు చెప్పడం కోసం ఈ దూడ టాపిక్ చూపిస్తున్నా. మీకు ఏం చేస్తున్నా చూడండి. ఆ దూడకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు, జాగ్రత్తగా వినాలి, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచారు. దూడ చేసుకొని ఏం చేశారు? వీళ్ళు తినటం, తాగటం, ఎంజాయ్ చేయటం. నేడు క్రిస్మస్ సంబరాల్లో జరుగుతుంది కూడా ఇదే కదండి. దేనికైతే మొక్కకూడదని దేవుడు చెప్పాడో దానిని చేసుకొని సాగిలపడుతున్నారు ఇవాళ. ఏమండి, అదర్ కంట్రీస్ వాళ్ళ కంటే మనం గొప్పవాళ్ళమా? ఏమండి, వాళ్ళు చేసుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడు అమెరికా వాడు చేసుకోండి అనుకోండి, ఆడి జ్ఞాని కాబట్టి మనం చేసుకోవచ్చని మాట్లాడుతున్నారు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అమెరికా వాడు ఒకటి తయారు చేశాడు ఇప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంగా, మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది నేను చేయొచ్చు అంటున్నాడు ఒక ఆయన. మరి నాకైతే నేను 14 సంవత్సరాల నుంచి నేను బైబిల్ బోధ చేస్తూ ట్రైనింగ్ తీసుకొని నేను చేస్తున్నాను, కానీ మరి నాకు ఎక్కడ కనపడలేదు ఇది. మరి దీన్ని ఎందుకు వీళ్ళు ఈ రకంగా పబ్లిసిటీ చేస్తున్నారో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. ఒకసారి మీరు చూడండి, దీనికి ఒక పేరు కూడా పెట్టారు మన వాళ్ళు. ఇదేంటి ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఏమంటారమ్మ దీన్ని? క్రిస్మస్ ట్రీయా? ఎవరు చెప్పాడు క్రిస్మస్ ట్రీ అని? ఇది క్రిస్మస్ ట్రీయా? ప్రకృతిలో పుట్టిన ట్రీయా? అంటే క్రిస్మస్ ట్రీ అంటే క్రీస్తు పుట్టినప్పుడు పుట్టింది ఇది. ఇంకా చాలా ఉండలేండి, ఇదంతా మనకెందుకులేండి ఈ బాధ అంతా బాధ. క్రిస్మస్ ట్రీయా? ఈరోజు దానికి లైటింగ్ పెట్టి దానికి ఏం చేస్తున్నారు భక్తులు? వీళ్ళంతా దానికి దండం పెడుతున్నారు. ఆనాడు వాళ్ళు చేసిన తప్పే ఈనాడు సంఘమా మీరు చేస్తున్నారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఈనాడు సంఘాల్లో ఆనాడు కల్చర్ రాలేదనుకుంటున్నారా మీరు? ఆనాడు దూడం చేసుకొని వాళ్ళు తిన్నారు, తాగారు, నాట్యాలు ఆడారు. ఈనాడు క్రిస్మస్ చెట్టు పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు పేరట నాట్యాలు చేస్తున్నారండి. ఈరోజు తింటున్నారండి, తాగుతున్నారండి. ఇందాక ఏళ్ళేసిన బ్యాచ్ ఎవరు అనుకున్నారు? తాగుమూతలే. ఎక్కడో కాదండి, దగ్గరలోనే మనకే తాడేపల్లిగూడెం దగ్గరలో జరిగిన ప్రోగ్రాం అది. ఈనాడు సంఘంలో ఉందో లేదో ఒక మాట చూడండి, ముగిచేద్దాం ఒకసారి ఆ మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. ఉందో లేదో చూడండి. ఈనాడు సంఘాల్లో ఎవరు ఆశించిన ప్రకారం ఇశ్రాయేలీలు దూడను చేసుకొని తిని తాగి దానికి సాగిలపడి ఎంజాయ్ చేసినటువంటి భక్తులైనటువంటి ఒకనాడు చరిత్రలో మనకు కనపడుతున్నటువంటి భక్తిహీనులాళ్ళు, వారు ఆశించిన ప్రకారం మళ్ళీ మనం అంటున్నాడేంటి? వారని వాళ్ళ చూపించి మళ్ళీ మనం అంటున్నాడేంటి? వారనగా ఇశ్రాయేలీలు, మనమనగా సంఘములో చేర్చబడిన పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులమైన మనం వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి? కింద చెబుతున్నాడు. వాళ్ళు తిన్నారు, వాళ్ళు తాగారు, వాళ్ళు ఆడారు. సంగమా, వాళ్ళు తిన్నట్టు మీరు తినకూడదు, వాళ్ళు ఆడినట్టు మీరు ఆడకూడదు, వాళ్ళు చేసినట్టు మీరు చేయకూడదు. ఎంత తేడా ఉందో జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. లేదండి మా ముత్తాత చేశాడండి, మా నాన్న చేశాడండి, నేను చేస్తానంటావా? దానికి బైబిల్ సపోర్ట్ చేయాలి రయ్యా, గుర్తుపెట్టుకో మాట. మరి బైబిల్ సపోర్ట్ చేయాలి. నువ్వేది చేసినా వాక్యానుసారంగా ఉండాలి. నిర్గమకాండం 23వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ మాట చూడండి జాగ్రత్తగా, ముగించేద్దాం ఇంకొక మాటతో. నిర్గమకాండం
23వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. లేని వార్తను పుట్టించకూడదు, లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలయకూడదు. రెండో మాట చూడండి, దుష్కార్యము జరిగించుటకై సమూహమును నువ్వు వెంబడించొద్దు. చాలు తల్లి, ఏమంటున్నాడు? ఒకవేళ ఎవడైనా వాక్య విరుద్ధంగా చేస్తున్నాడేమో, అట్లాంటి క్రియలు చేసేటటువంటి సమూహాన్ని నువ్వు వెంబడించటానికి వీల్లేదు. ఏం పొద్దులండి వెళ్తే? మొదటి కీర్తన గుర్తు చేసుకోప్పుడు నువ్వు మొదటి కీర్తన మొదటి మాట దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్తే ఏమవుద్దని నువ్వు అనుకుంటావని తెలిసే నీ మట్టి మెదడులో పుట్టే ఈ అజ్ఞానానికి కావలసినటువంటి మహాజ్ఞాన మాట చెబుతున్నాడు దేవుడు. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోమాక. నేడు జరుగుతున్నటువంటి స్కిట్లు చూడండి ఎన్ని జరుగుతున్నాయో. ఏంటండి, ఏమైపు ఎటు వెళ్ళిపోతుందండి క్రైస్తవ్యం? అంటే హేరోదు రాజులు అంటాడు అనుకున్నావా క్రీస్తు అంటే? నిజంగా నువ్వు క్రీస్తు పుట్టుక రోజు సందర్భంగా క్రీస్తుని సంతోషపెట్టాలనుకుంటే, ఆయనకి ఇష్టమైనటువంటి సంతోషం ఏంటో మీకు అర్థమైతే నిజంగా వాక్యానుసారంగా చేయండి, అది మంచిది. ఈ సమాజానికి తెలియపరచండి ఎందుకు పుట్టాడో క్రీస్తు వారు. కానీ క్రీస్తుకి అవమానం తెచ్చేలాగా మీరు ప్రవర్తించకండి ప్రియమైన దేవుని వారలారా. ఆయన ఏం చెప్పాడో తెలుసండి? ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా నువ్వు చెప్పవలసిందేంటి? సువార్త. క్రిస్మస్ అంటే సంబరం కాదు, క్రిస్మస్ అంటే సువార్త. ఏం చేస్తుంది సమాజం? ప్రశ్నిస్తే ఏం మాట్లాడతారు? మా ఇష్టం అంటాడు. నీ ఇష్టమా? నా ఇష్టం అనుకొని నా ఆడికి నచ్చినట్టుగా బ్రతికిన ధనవంతుని జ్ఞాపకం చేసుకో. నా ఇష్టం అనుకొని నాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాను అనుకున్నాడు ఆయన. చివరికి చచ్చి నరకానికి పోయాడు, యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. అదే నరకం అంటే, యాతన. ఒక మాట చూడండి, క్రిస్మస్ సంబరాలలో క్రీస్తుకు చోటు లేక, ఆనాడు పుట్టిన కాలములో యేసుక్రీస్తు వారికి సత్రములో స్థలము లేక, తన ఉన్నటువంటి ఊరిలో తలవాల్చుకోవడానికి స్థలము లేక, తన సొంత వారే తనను గ్రామ బహిష్కరణ చేసి ఊరు బయటికి చోటు లేకుండా చేసినటువంటి ఆ దౌర్భాగ్యులు చేసినటువంటి పని ఈరోజు క్రీస్తును ధరించినటువంటి నీలో క్రీస్తుకు చోటు లేకపోతే ఒక్కసారి ఆలోచించి ప్రియమైన దేవుని వారలారా, వాళ్ళకి మీకు తేడా ఏముంది ఒకసారి ఆలోచించండి. ఈరోజు యేసుక్రీస్తు వారు నీలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆనాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన, ఒకనాడు వాక్యమైనటువంటి ఆయన, ఈరోజు నీ హృదయం అనే ద్వారం దగ్గర ఉండి తలుపు తట్టుచున్నాడు. ఎవడైతే ఆయన స్వరము విని తన హృదయం అనే తలుపులు తెరుస్తాడో అట్టి వారిలోకి చోటిచ్చి ఆహ్వానిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు నీలోకి వస్తాడు. అప్పుడుకి ప్రభుకి సంతోషం, అప్పుడు ప్రభుకి ఆనందం. ఈ భూమి మీద స్థలం లేకపోయినా ఈ భూమి మీద తన పిల్లలను కొని తన పిల్లల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి తన సహోదరులు తన సహోదరి మనులందరూ కూడా తమ హృదయము తలుపు తీసి యేసుక్రీస్తు వారిని ప్రేమపూర్వకంగా హృదయంలోకి ఆహ్వానిస్తే నువ్వు చోటిచ్చినట్టు దాని అవుతావు, చోటిచ్చిన వాడు అవుతావు. ఒక్క మాట చూడండి, క్లోజ్ చేసిద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఆనాడు ఇశ్రాయేలీలు, ఆనాడు తనతో ఉన్నటువంటి యూదులు ఆయనకు చోటు ఇవ్వలేదు ప్రియమైన దేవుని వారలారా. కానీ ఈ యుగ సమాప్తి యందు యేసుక్రీస్తు వారికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. వాళ్ళు చోటివ్వక, మీరు చోటివ్వక, చోటు లేనటువంటి ఆయనకు ఏంటయ్యా మీరు చేసేది సంబరం? ఆలోచించి ఒకసారి. అందుకే అంటున్నాడు ఆయన, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువమ్మా. ఇదిగో ఎక్కడున్నాడు ఆయన? తలుపు. ఒకనాడు మరియ తల్లి తన కుమారుడైన క్రీస్తును ప్రసవించటానికి ఆ మహాతల్లి కఠినమైన వేదన, ప్రసవ వేదనతో ఎన్ని తలుపులు కొట్టుంటుందోనండి మహాతల్లి బిడ్డకు జన్మనివ్వటానికి. ఆ దుర్మార్గులు ఆ తల్లికి చోటు ఇవ్వలేదండి. ఆ దుర్మార్గులు ఆనాడు చోటు ఇవ్వలేదు తల్లికి. కానీ ఎక్కడ కన్నదో బైబుల్ ఎవిడెన్స్ లేదండి. ఆయన పేట ఎన్నో పాటలు వచ్చాయి. పశువుల పాకలో పుట్టాడని,
సత్రంలో పుట్టాడని ఎన్నో అజ్ఞానపు కల్పిత పాత్రలతో వచ్చినటువంటి పాటలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో ఎవ్వడికి తెలియదు భూమి మీద. కానీ సత్రములు స్థలము లేనందువలన అంటే తీసుకొచ్చి ఆ తల్లి మోయలేక ఏమండి డెలివరీ అయినటువంటి ఆ బిడ్డని ఎక్కడ పడుకోబెట్టాలో స్థలము దొరకనటువంటి ఆ పరిస్థితిలో దీనత్వంతో కూడినటువంటి ఆ తగ్గింపు తత్వానికి నిదర్శనమైనటువంటి పశువుల తొట్టెలో ఆ మహాగణుడైన క్రీస్తు వారిని పడుకోబెట్టిన తల్లి. ఒక డెలివరీ అయిన స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందండి? 7 రోజుల దాకా శరీరం అంతా కూడా పచ్చి పుండులా అయిపోద్దండి, దేహం అంతా 7 రోజులు. అలాంటి ప్రసవ వేదనతో తల్లి తల్లడిల్లిపోతూ అనేక ద్వారాలు తట్టుంటుందండి ఆ రోజు మరియ తల్లి. కానీ కుమారుడికి జన్మనివ్వటానికి ఆ దుర్మార్గులు ఎవరు కూడా తమ తలుపులు తెరవలేదండి. ఈ రోజు క్రీస్తు వారు వాక్యము ద్వారా నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఎవడైనను ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల, ఎప్పుడైతే తలుపు తీస్తారో, ఏ తలుపు? నీ ఇంటి తలుపు కాదు, హృదయం అనే తలుపు. పాట ఉంది కదండి, హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుండు. ఎలా ఉన్నావయ్యా నువ్వంటే, 2000 సంవత్సరాల క్రితం వాక్యం అయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం జగత్పునాది వేయబడక మునుపు ఆయన నిత్యత్వంలో వాక్యంగా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చాడు. ఈరోజు అంత్య దినములలో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభువారి పుట్టుక జరగాలంటే ఆయనకు నీ హృదయంలో చోటు కావాలి ఇప్పుడు. అందుకే మాట్లాడుతున్నాడు. ఈరోజు నా పేరట చేస్తున్నటువంటి ఈ సంబరాలలో నాకు చోటుందా అని అడుగుతున్నాడు ఆయన. నిజంగా నీ హృదయంలో ప్రభువుకి చోటిస్తే నీ హృదయం అనే తలుపు తెరు. ప్రభువారు నీలోకి వస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, నిన్ను నీ యొక్క స్థితిగతులన్నీ కూడా మార్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళి ఆయన పరలోకం అనే మహాలోకంలో ఒక సింహాసనం ఉందండి, ఆ సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను అన్నాడు దాంట్లో. అదే కిందకి వెళ్ళి చదువుకుండా మనం వెళ్తే. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా గమనించండి, క్రిస్మస్ సంబరాలలో క్రీస్తుకు చోటుందా అనే టైటిల్లో చోటు ఈరోజు ఎక్కడ నాకు కనపట్లేదని చాలా చోట్ల అరుదుగా కనపడుతుంది. చాలామంది దేవునికి ఆయన పుట్టుకకు అవమానం తీసుకొచ్చే విధానంలోనే ఈ క్రిస్మస్ పేరుతో సంబరాలు జరుగుతున్నాయి. దయచేసి ఇవన్నీ కూడా మీరు మార్చుకొని వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జరిగించాలనే భావనతో ఈ విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఎవరినో విమర్శించి అవమానించి ఏమండి భేదాభిప్రాయాలు కలగజేయాలని కాదు. మీరు గమనించండి, దేవునికి ఇష్టమైంది ఒక పాపి మారాలి. ఆ పాపి మారాలంటే ఈ సర్వలోకానికి స్వార్థ కావాలి, కానీ సంబరాలు కాదు, స్కిట్లు కాదు. ఇది మీరు ప్రేమపూర్వకంగా ఆలోచిస్తారని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.